పొద్దున 6 గంటల వరకు 12 గంటలు నిల్చోవాలి. దానికోసం పైసలు రాలేక కాదు, పని అంటున్నది, పని బాగానే ఉంది. ఈ నైట్ డ్యూటీ చేస్తారు వాడిని 12 గంటలు, పొద్దున్న లేవగానే కథం, లేవగానే వాడికి హాస్టల్ వచ్చి కాలు చూసుకోవచ్చు. అలసిపోవడము, డబ్బులు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు ఇవ్వాలనే సమస్య లేదు. సఫిషియెంట్ మాత్రం సఫిషియెంట్ ఇస్తున్నారు, కరెక్టే, అది ఇవ్వడం కూడా కరెక్టే. రీజన్ ఒకటి ఇప్పుడు మా దగ్గర ఉన్నది, ఇది ఒక్క రూమ్ నడిపిస్తే నేను ఇలా మా దగ్గర 5,000 సంపాదిస్తున్నాను. నువ్వు 8 రూమ్లు మినిమం 6 రూమ్లు కానీ 8 రూమ్లు నడపాలి. నేను 12 రూమ్లు నడుపుతా అంటాడే అనుకున్నాకంటే ఎక్కువ ఎక్కువ ఏంటంటే ఈ రోజు 300 సంపాదించాలి, ఈ రోజు 500 సంపాదిస్తే రేపు పొద్దున పరిస్థితి ఏమవుతుంది అనేది. ఇప్పుడు నేను ఉదాహరణ నేను దొరికే విధానం చూసానా, బయట ఆత్మహత్యలు వేరే రకంగా వినబడుతున్నాయి కదా. ఇక వేరే రకంగా అంటే అది ఇంకోటి ఏంటంటే రకం ఉంటుంది. ఇంకోటి జనరల్గా చెప్పాలంటే జనరల్గా చెప్పాలంటే మా ఖాదీలో మాత్రం ఇది రేట్స్ కూడా ఖాదీ వరకు మేము సింపుల్ ఉంటుంది, మాకు నైట్ డ్యూటీ ఉండదు, మేము డే వర్క్ ఇస్తాం. గిట్టుబాటు కాకనే కదా. ఎప్పుడు ఒకే కారణం ఉండదు, ఎన్నో కారణాలు ఉంటాయి. నంబర్ ఆఫ్ రీజన్స్ ఫ్యామిలీ పరంగా కూడా ఉంటుంది కదా. దీనికి కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికల్లీ బయట సేమ్